triplex villas at Kollur, APR Projects. సో రాజమౌళి గారి అంటే మహేష్ బాబుదా? అవునండి. ఓకే, ఎలా ఉంది లుక్ అయింది? సూపర్. ఆ. నాకు ఇంటర్వల్ వరకు స్టోరీ చెప్పారు ఆయన. ఆయన క్యాబిన్ లో 12:30కి వెళ్తే 3 o'clock బయటకు వచ్చాం. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారు. ఓకే, 3.5 hours ఫస్ట్ హాఫ్ చెప్పారు. డ్రీమ్. మళ్ళీ నాకు బాహుబలి చేస్తే నాకు లైఫ్ ఇదే అనుకున్నాం కదా, ఈ సినిమా అలా నాకు అనిపిస్తుంది. ఓకే. సో అందరూ ఏదో ఇది ఏస్తు క్రీస్తు లాగా ఏదో గెటప్ ఉంటుంది మహేష్ బాబు గారికి, అలాంటి స్టోరీయా లేకపోతే కాదండి, అట్లాంటిది ఏం లేదు? అలా కాదు. బయట టాక్ వచ్చింది ఆ హెయిర్ పెంచుకోవడం. చూడడం అలా ఉంటుందో ఏమో వాళ్ళకి. అలా కాదు, ఇప్పుడు దాకా మనం అప్పుడు అలా చూడలేదు కదా, స్లైట్ స్ట్రబుల్ తో చూసాం. లేకపోతే ఫుల్ షేవ్ కదా ఆయన. అవును. ఇప్పుడు ఫస్ట్ టైం ఈయన గెటప్ చేంజ్ చేసి కొత్తగా పెట్టారు, ఫుల్ గడ్డం జుట్టుతో. అది చూసే అనుకుంటున్నారు. కాదు, 45 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ని సాంగ్స్, ఇన్ని సినిమాలు చూసారు, ఇన్ని స్టోరీస్ విన్నారు, అయినా మీరే గూస్ పంప్స్ అన్నారంటే ఇంకా ఆడియన్స్ కి ఎట్లా ఉంటుందో థియేటర్ లో? ఆయన చెప్పేటప్పుడు ఆయన ప్రతి సీన్ బై సీన్ ఫుల్ ఎమోషన్ తో చెప్పారు. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత చెప్తామా సార్, ఇప్పుడు చెప్తే కూడా వద్దు సార్ మీరు టైర్డ్ అయిపోతారు, ఆల్రెడీ టైర్డ్ గా ఉన్నారు ఆయన. చెప్పి ఎంత 3.5 hours ఫుల్ ఎక్స్ప్రెషన్ తో చెప్పారు ఆయన. ఓకే. నేను ఫుల్ సినిమా అలా అప్పుడే చూస్తే కనిపించేసింది మహేష్ బాబు గారు. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఎక్స్ట్రానరీ. సో బాహుబలి, త్రిబుల్ ఆర్ ని మించిపోయింది. సో మహేష్ బాబు గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్. అంతేనా? బెస్ట్. వావ్, మీరు చెప్పారంటే ఇంకా. సో యూజువల్ గా రాజమౌళి గారికి కథ చెప్పేటప్పుడు అంటే మీరు సాంగ్ సీక్వెన్స్ ఇలా ఉంటుందని చెప్పాలి కాబట్టి కథ ఏ డైరెక్టర్ అని చెప్తారు కాబట్టి ఆయనకి ఇష్టం అలా కథ చెప్పేది కూడా అలా యాక్షన్ చేసి. యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా అడుగుతున్నారు, అదే నన్ను చేయమంటున్నారు, నేను చేద్దాం అనుకుంటున్నా. అందువల్ల నాకు స్టోరీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షార్ట్ బై షార్ట్, సీన్ బై సీన్. ఓకే. అఖండ కూడా నేను సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తున్నా. అఖండ 2కా? ఓకే. అఖండ 1 అలాగే చేసా, ఫుల్ సినిమా చేసి. ఏ సినిమా? అఖండ ఫుల్ సినిమా ఉన్నా, సీన్ లో కూడా ఉన్నా. ఓకే. సీన్ లో కూడా వర్క్ చేశా. ఓ. అఖండ 2 కూడా అలా చేస్తున్నా. ఇష్టమా డైరెక్షన్ మీకు? లేదు, వాళ్ళు పిలిస్తే చేస్తున్నా. యాక్చువల్లీ తేజ గారి సినిమాలు మోస్ట్లీ ఉంటా అలాగా, వీళ్ళు పిలిచారు అందువల్ల చేస్తున్నా. ఓకే.